హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు చూస్తున్నారు కదా ఈరోజు పల్లీల్ని. సో ఏంటనుకుంటున్నారా, పల్లీ పకోడీ తయారు చేద్దామని. సో మీకోసం ఈ పల్లీ పకోడీ స్నాక్స్ అనేది తీసుకొచ్చానండి. సో ఈ పల్లీ పకోడీకి కావాల్సిన పదార్థాలు శనగపిండి చూస్తున్నారు కదా, అండ్ పించ్ ఆఫ్ సోడా, సాల్ట్ తగినంత, సో మీరు అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు వీటిని జీలకర్ర ఏంటంటే మీకు నార్మల్గా అది దంచుకోవాలండి, లేదా ఇలా మిక్సీ చేసుకున్నా కూడా పర్లేదు. తను పౌడర్ లాగా అయిపోయింది కదా, ఈ పౌడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో అన్నీ దీంట్లో మిక్స్ అయిపోయాయి. సో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు తగినంత సాల్ట్ని వేసుకోండి. అండ్ తర్వాత దీంట్లో సోడా ఉప్పుని కూడా నేను యాడ్ చేసుకుంటాను. అండ్ పించ్ ఆఫ్ సోడా ఉప్పు చాలు. సోడా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్నీ మిక్స్ అయిపోయాయి కదా, వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్లో ఇలా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇలా అయిపోయింది కదా పౌడర్ని మిక్స్ చేసుకున్నాక. సో మనకి మంచిగా తయారైపోయింది. సో ఇప్పుడు రెడీ టు మనం పీనట్ అనేది యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. సో నేను ఇప్పుడు పీనట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ముందుగా ఆయిల్ పెట్టాను, హీట్ అయిందో లేదో చూస్తున్నాను. సో పీనట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పీనట్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ పీనట్ యాడ్ చేసుకున్నాక మీకు ఆయిల్ పెట్టుకున్నాను కదా, దీంట్లో నేను వేపేసుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. సో ఒక్కొక్కటిగా వేసుకుంటే మీకు క్రిస్పీగా అండ్ బాగుంటాయి. సో ఇది చిన్నపిల్లలకి స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ పిల్లల కోసం స్కూల్ నుంచి వచ్చాక ఇలా ట్రై చేయండి. అయిపోయిందండి. నేను ఇలా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో రెడీ టు సర్వ్ అండి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. మీ పిల్లలకి కూడా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా. మీరు కూడా ఎప్పుడైనా టైంపాస్ లాగా తినడానికి కూడా బాగుంటాయి. సో ఒకసారి మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీలైతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో రెడీ టు సర్వ్. ఎలా ఉన్నాయి చూడండి, బాగా వచ్చాయి కదా. సో క్రిస్పీగా వచ్చాయి. మీకు కొంచెం కావాలనిపిస్తే మీరు పైన టేస్ట్ కోసం కొంచెం స్పైసీగా ఉండాలనిపిస్తే మీరు కొంచెం పైన కారం అనేది చల్లుకోండి. సో అది మిక్స్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే. సో అప్పుడు మీకు టేస్టీగా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.